మొత్తం నేను. నువ్వెక్కడ? షేక్పేట. తన్నారు, రక్తాలు గారేటట్టు గుద్దారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. దీన్నైతే గెలుపండు. చివరికి నేను చెప్పేది ఏంటంటే నైతికంగా నేనే గెలిచాను. నా భర్తకు వచ్చిందే వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం 4-5 పార్టీలు నిలబడితేనే నా భర్తకి 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు. అది గెలిపే కాదు అసలుకి. అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీజాన్ని చేసి రిగ్గింగ్ చేసి ఎక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. మేము చీరలు కట్టుకుంటే చీరల మీద కామెంట్స్, ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఆడలేదు మగాలేదు. మహిళలకు ఇట్లాగా చేసేది. గెలిస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు. గోపీనాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి ఇవాళ నీ ప్రతాపం చూపిస్తున్నావు. నీ గెలిపేం కాదు ఇది. అందరూ కలిసి చేసిన గెలుపు నీకు. అది నీ స్వతహాగా గెలిచింది కాదు. చెప్తున్నాగా నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను. రౌడీయిజంగా గెలిచావు. ఇప్పుడు అది ఇంకా చెప్పండి, ఇంకేమైనా కావాలా? ప్రతి చోట తన్నడము గుద్దడమే కదా. మరి అందుకే కదా నేను అంతా ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడింది? దాన్ని ఎందుకు మాట్లాడా? వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడగలిగాను. దాన్ని కూడా తప్పుగా పెట్టారు. ఉంటది ఒక ఇంట్లో మనిషి చచ్చిపోయినప్పుడు బాధ ఉంటది. దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా? ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటాను కదా, కార్యకర్త ధైర్యంగా ఉండేది. మాట్లాడవలసింది కాబట్టి మాట్లాడాను. ఎన్నాళ్ళు అట్లాంటివి జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఎందుకయ్యా అర్థం కావట్లేదా? రౌడీయిజంతో వచ్చామని ఇప్పుడు వరకు చెప్పుకున్నది అదేగా. మీరు చూసారు అందరూ 11వ తారీఖు ఏం జరిగిందో. మళ్ళీ క్వశ్చన్ వేస్తే ఎట్లాగా? అట్లా ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు? కేటీఆర్ గారు ప్రతి రోడ్ షోలో ఉన్నారు. అట్లా అనుకుంటే కంప్లీట్ గా రిగ్గింగ్ రాజ్యం, రౌడీ రాజ్యం, మొత్తం గూండాల రాజ్యం. ఇంకా చెప్పేది ఏమన్నా అంతా మీరు చూస్తాం. మళ్ళీ అట్లా క్వశ్చన్ చేస్తే అట్లాగా అన్నీ తెలిసిన వాళ్ళు మీరు కూడా మళ్ళీ ప్రశ్నిస్తారా జరిగిందంతా చూసి? ఏమా ఎంత జరిగింది చూస్తున్నారు 3 నెలల నుంచి. మళ్ళీ మీరే క్వశ్చన్ చేస్తే అట్లాగా? ఇప్పుడు కూడా మీకు తెలుసు ఏ న్యాయమో అన్యాయమో. मागंटी गोपीनाथ 10 साल से थे, तो मागंटी गोपीनाथ के फेस पर वोटिंग हुई थी। अब तक 10 साल में आपकी अगरचे चेहरा बदल गया है, तो बीआरएस जो सिंपैथी वोट थे ऐसा कहा जा रहा था सिंपैथी वोट मिलेंगे, कहाँ पे चूक हुई है बीआरएस की? వాళ్ళు సింపతి చూపిస్తే రేపు ఇంట్లోకి వెళ్ళి నడువులు ఎరగొడతాడు. రౌడీ రాజ్యం. వాడికి భయం ఉండదు. జీవితాంతం ఇక్కడ ఉండాల్సినాడు. ఫ్యామిలీ ఉంది వాడికి. ఇప్పుడు అందుకేగా భయపడింది. ప్రతి కొంపలోకి వెళ్ళి అందరినీ బెదిరించడమే. ఎవరినైనా ఆపుతాం మనం? అంత రౌడీ రాజ్యం, గోండాల రాజ్యం. దొన్నపోతుల్లో ఉన్నారు మీద పడి. మరి భయం ఉండదా మనుషులకి? ప్రజలకు భయం ఉండదా? ఆ రోజు వాళ్ళ గోపన్ ఉన్నాడు కాబట్టి ఎవడు రాని నిలబడబట్టి అందరు పారిపోయారు. ఆయన లేడు కాబట్టి ఒక్కొక్కళ్ళ కలుగుల్లో నుంచి బయటకు వచ్చారు. నమస్తే. రైట్. ఈ ఫలితం మీద కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ విజయం పరిపూర్ణమైంది. అధికారికంగా ప్రకటించకపోయినా 24,000 లేదు, కంక్లూడ్ చేయలేదు ఇంకా. 24,600 పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఒకసారి మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఓవరాల్గా ఈ గెలుపుని మనం సరే ఆవిడ మాట్లాడారు, ఇప్పుడే బీఆర్ఎస్ అభ్యర్థి సునీత మాట్లాడారు. ఇది రౌడీయిజము, గూండాయిజము, ఒక్క బూత్లో కూడా ఓట్లేదు ప్రజలు, సంథింగ్ మీరంతా విన్నారు కదా. సో ఓకే, అవి ఓటమిలో వచ్చే మాటలు కావచ్చు, లేకపోతే ఆవిడ ఆవేదన, లేకపోతే రకరకాలుగా ఉండవచ్చు. ఈ గెలుపుని మనం ఫైనల్గా కంక్లూజివ్ అనాలిసిస్ చేయాలంటే ఎలా చేయొచ్చు? సో ముందుగా 24,658 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన విజయం సాధించారు. 10 రౌండ్ల
కౌంటింగ్ కూడా పూర్తయింది. సో ఇక కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ